నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. చాలామంది నాకు టైం ఉండట్లేదు అని మాట్లాడతారు. ఈరోజు మనము టైం వేస్ట్ గురించి బాధపడకుండా ఎనర్జీ వేస్ట్ గురించి ఎలా ఆలోచించాలి అన్న చెప్తా. జీవితంలో టైం ఎంత ఫన్నీ ఫ్యాక్టర్ అంటే, సపోజ్ మీరు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా ఫుల్ బిజీగా రోజంతా నడవచ్చు. ఓకే, ఆ బట్టలు సర్దాలి, ఈ సర్దాలి, రూమ్ సర్దాలి, షెల్ఫ్ సర్దాలి, లేకపోతే ఇంకేవో సామాన్లు తెప్పించుకోవాలి. వీటిల్లో రోజంతా గడపచ్చు మీరు. అట్ ద సేమ్ టైం అదే 24 గంటల్లో ఎంతో అకంప్లిష్ చేసేవాళ్ళు, పెద్ద పొజిషన్స్లో ఉన్నవాడు ఎంతో అకంప్లిష్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సమయము ఎక్స్పాండ్ అవుతుంది, తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని టైం వేస్ట్ అవుతుందనో లేకపోతే టైంని మేనేజ్ చేయాలనో ఆలోచించకండి. మళ్ళీ చెప్తాను, టైం మేనేజ్మెంట్ చేయకండి, ఎనర్జీ మేనేజ్మెంట్ చేయండి. ఈ మాటని మీరు మైండ్లోకి బాగా స్టేబుల్గా ఎక్కించుకోండి. టైం మేనేజ్ చేయొద్దా, ఎనర్జీ మేనేజ్ చేయాలా, ఎలాగా అని. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సమయం అనేది మనకి తగినట్టుగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. మీకు ఏదైనా మంచి విషయం జరుగుతుంది, ఒక మంచి సినిమా చూస్తుంది, టక్కుమని అయిపోయినట్టు ఉంటుంది. ఒక పండగ వచ్చింది, అదేంటి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అదే ఏదైనా బ్యాడ్ సీన్, సాడ్ సీన్, ఏదైనా మన లైఫ్లో ఏదైనా కష్టం వస్తే, ఎప్పుడు తీరుతుందిరా బాబు ఈ కష్టం, ఇంకా ఎన్ని రోజులు అనుభవించాలి అనిపిస్తుంది. ఓకే, టైంకు ఉండే క్వాలిటీ అది. అదే ఎవరి కోసమైనా బాగా నచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఎంతోసేపు వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది. అదే మనం నచ్చిన వాళ్ళతో పక్కన ఉంటే టైం తొందరగా అయిపోయినట్టుగా ఉంటుంది. ఇది టైంకు ఉండే క్వాలిటీ. మీరు బాగా మళ్ళీ వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే మీకు టైం బాగా ఎక్కువ ఉంది అని అనుకుంటున్నారో అక్కడ మీ ఎనర్జీ చాలా తక్కువ, టైం వేస్ట్ అయిపోతున్నదంతా ఎనర్జీ తక్కువ ఉంటుంది. టైం బాగా యూటిలైజ్ అవుతున్న చోట ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది నిజం. ఎప్పుడైతే మీరు మీ టైంని ఎనర్జీ రూపంలో మార్చి చూస్తారో అప్పుడు మీ జీవితం చాలా బెటర్గా మారుతుంది. సో టైం అండ్ ఎనర్జీని, టైం మేనేజ్మెంట్ చేయకుండా ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి అన్న విషయం కనుక మీరు ఆలోచిస్తే లైఫ్ విల్ బీ మచ్ మోర్ ఈజియర్ ఫర్ యూ టు లివ్. సో ఈ విషయాన్ని మనం ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈరోజు నుంచి ఏ టైంకి లేవాలి, ఎప్పుడు తినాలి, ఏ టైంకి లేవాలి, ఎలా చేయాలి, ఎలా పరిగెట్టాలి కంటే, ఏ టైంలో నా ఎనర్జీని డల్గా పెట్టుకుంటున్నా, ఏ టైంలో నా ఎనర్జీని యాక్టివ్గా ఉంచుకుంటున్నా. నా లైఫ్లో యాక్టివ్గా ఉండే ఎనర్జీ ఉన్న సీన్లో నేను ఎంత ఎక్కువసేపు బ్రతుకుతున్నా. పొద్దున ఆఫీసా, టైం అయిపోతుంది అనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, లేకపోతే ఎనర్జెటిక్గా ఉన్నారా అని ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటారో టైం విలువ పడిపోయి మీకు చాలా విషయాలు చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మీరు చేసిన ప్రతి పని చాలా అద్భుతంగా మారుతుంది. ఎప్పుడైతే మీరు ఎనర్జీని గమనించకుండా టైమో అని తిరుగుతుంటారో మీకు ఆ పని అవ్వదు, రోజులు గడిచిపోతూ ఉంటాయి, టైము అయిపోతుంటుంది, పని అవ్వదు. అందుకని ఫోకస్ ఆన్ యువర్ ఎనర్జీ, నాట్ ఆన్ టైమ్. ఫ్రస్ట్రేట్ అవుతూ, ఇరిటేట్ అవుతూ, టెన్షన్ పడుతూ, వర్రీ అవుతూ ఉంటే మీ టైం ఏంటో మీ చేతిలో లేనట్టుగా, టైం వేస్ట్ అయిపోతున్నట్టుగా, టైం అంతా ఒక బ్యాడ్ జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఉంటుంది. అదే మీరు ఎనర్జెటిక్గా గనక ఉంటే మీ ప్రతి క్షణం అద్భుతంగా గడుస్తుంది. దీన్ని మనం ఎనర్జీ మాడ్యూల్లో చూద్దాం. సరే, నాకు అర్థమైంది ఎనర్జీ అంటే, కానీ ఇప్పుడు ఈ ఎనర్జీని తెచ్చుకోవడం ఎలా అనేది చాలామందికి ఉండే డౌట్ కదా. సో అప్పుడు ఎనర్జీ అంటే ఏంటి, దాన్ని ఎట్లాగా మనం పెంపొందించుకోవచ్చు చూడాలి. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కూడా ఎనర్జీ జోన్ అని చెప్పి. ఎనర్జీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి పంచభూతాలతో తయారైంది కాబట్టి పంచభూతాలు, దీంతో పాటు మనం ఆలోచించుకోవాల్సిందంటే ఎనర్జీ అనేది డబ్బులాగా మనము దేని మీద పెడితే ఎంత రిటర్న్ వస్తుంది అన్నది ఆలోచించాలి. సపోజ్ నాకు ఎనర్జీ వచ్చింది, ఓకే, నాకు ఈరోజు పొద్దున్నే లేవగానే 24 గంటల సూపర్ ఎనర్జీ నా దగ్గర ఉంది. ఏమవుతుంది ఎనర్జీ, నువ్వు ఎక్కడ పెడతావో అక్కడి నుంచి అది పెరగడమా తరగడమా జరుగుతుంది. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవడో అన్న మాట అనే దాని మీద పెట్టాలనుకున్న మైండ్ అంతా
నా ఎనర్జీ అది ఫైట్ చేసి అరిగిపోయి అన్నీ బోరింగ్గా కనిపిస్తాయి. ఎవరో ఏదో వర్రీ, నాకు బయటకు వెళ్తే యాంగ్జైటీ, టెన్షన్ అండి, నాకు ఏదో జరిగిపోతుందని భయం అండి అని ఉందనుకోండి. రోజంతా మీ ఎనర్జీ అంతా అక్కడే వెళ్ళిపోయి సమయం ఏంటో అలా డల్గా, జీవితం ఏంట్రా ఇలాగా అనిపిస్తుంది. సో 99% ఆఫ్ మీ మైండ్ని ఎనర్జీని కాపాడుతున్నానా, పోగొట్టుకుంటున్నానా అనేది ఆలోచించండి. చాలాసేపు ఆలోచించి మైండ్ ఊరికే డస్ట్బిన్ అయిపోతుంది. ఎనర్జీ అంతా పోతుంది. చెత్త ఎత్తడానికి, చెత్త క్లియర్ చేయడానికి మీకు రోజంతా పడుతుంది. అందుకని ఎనర్జీని కాపాడుకోవడానికి సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఎక్కువసేపు ఆలోచించను. ఏ విషయం వచ్చినా సరే 15 నుంచి 20 నిమిషాల లోపల ఆ మ్యాటర్ అయిపోయి డిలీట్ అయిపోవాలి నా మైండ్లో. ఊరికే సపోజ్ నాకు నిజంగానే కుక్క అంటే భయం వేసింది, మా అత్త అంటే భయం వేసింది, ఏదైనా అనిపించింది అనుకోండి, అది కరెక్ట్గా 15 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ నేను ఎనర్జీని అక్కడ పెట్టలేను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా గనక చేస్తే మీరు ఎనర్జీని ఎప్పుడైతే హైలో పెట్టుకుంటారో మీ సమయం కూడా దాంతోపాటు పెరుగుతూ ఉంటుంది. యాక్టివ్గా మీరు యూజ్ చేసినట్టుగా మారుతుంది. మీ సమయం యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సమయం పెరగకపోవచ్చు, బట్ సమయం యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకే, మీ జీవితంలో దీనిలో ఇది బాగా అర్థం చేసుకోండి. మీ జీవితంలో 90% ఆలోచనలకి మీ ఎనర్జీ అంతా పోతుంది. అందుకే చాలామంది ఇంట్లోనే ఉంటారు, కూర్చునే ఉంటారు, ఏమీ చేయలేదు పొద్దునుంచి, కానీ అలసిపోతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. 90% మీ ఎనర్జీ మీ బ్రెయిన్ వాడేస్తుంది ఆలోచన రూపంలో, అండ్ ఆలోచనలా ఉపయోగపడేవి కాదు. ఏ మాత్రం నేను ఇక్కడ కూర్చొని 100 రోజులు ఆలోచించుకున్నా యాక్షన్ లేకపోతే ఉపయోగపడదు. సో అందుకని ఎనర్జీ మేనేజ్మెంట్ చేయండి, టైం మేనేజ్మెంట్ కాదు. దాంతోపాటు ఎప్పుడైతే నీ మైండ్లో ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేయడానికి ఎనర్జీ వ్యాంపైర్స్ లాగా ఆర్ రాక్షసులాగా కొంతమంది కూర్చుంటారు. వాళ్ళు అందరి జీవితంలో ఉంటారు. యాక్చువల్గా గొప్ప వాళ్ళు వాళ్ళకి ఎనర్జీని ఇవ్వరు. బేసిక్ లో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకే ఎనర్జీ ఇస్తారు. మీరు కావాలంటే లో మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళతో అడిగి లిస్ట్ రాసుకోండి. నువ్వు నీ జీవితంలో నీ మైండ్లో ఎక్కువసేపు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నన్ను తిట్టే అత్త, ఆఫీస్లో బాసు, ఎవడెవడైతే వీడిని హేట్ చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి ఎక్కువసేపు ఆలోచిస్తారు. జీవితంలో 140 బిలియన్ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఈ 4-5 నీ జీవితం. ఈ 4-5 ఏమనేసుకుంటారో అనే నీ జీవితం. 140 బిలియన్ పాపులేషన్, ఇంత పెద్ద ప్రపంచం. అందులో నీకు 5 ఏమనేసుకుంటారు నీ క్యారెక్టర్ గురించి, నీ గురించి, నీకు ఏం కష్టాలు వచ్చే దాని గురించి అని ఆలోచిస్తూ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎనర్జీ రూపం. సెకండ్ వచ్చేసి ఈ ఫిజికాలిటీలో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీస్ కరెక్ట్గా వాడకపోవడం, అన్నెసరీ ఆఫ్ షెడ్డింగ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. ఊరికి కొంతమంది మీద అరవడము, కోపము, ఇరిటేషను, లేకపోతే ఫ్రస్ట్రేషను, నాకు ఎప్పుడు ఇలాగే అవుతుంది, నెగిటివ్ థింకింగ్, వీటి నుంచి ఒక ఎమోషన్ తయారవుతుంది కదా, అది మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీ ఎనర్జీ అంతా పోతుంది. ఈ ఎనర్జీని మేనేజ్ చేసుకోవడం రావాలి అంటే ఫస్ట్ థింగ్ టూ మెనీ థింకింగ్స్ ఆపేయాలి. టూ మచ్ ఆఫ్ ఎమోషన్ అయిపోవడం ఆపేయాలి. ప్రతి దానికి ఏడ్చేసేసి ఎమోషన్ అయిపోయి అని బాధపడిపోయి ఇవి ఆపేయాలి వెంటనే. ఈరోజు డిసైడ్ చేసుకుని తలస్నానం చేసేసి బాస్ ప్రతిదానికి ఏడవని, నేను ఊరికి ఏంది గొడవ, చాలు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలే సంపాదిస్తా, కానీ ఏడవను, బాధపడను, నా కొడుకు ఎట్లా పోతే నాకెందుకు, నా అల్లుడు నా కూతురు ఏం చేస్తే నాకెందుకు, నేను ముందు నా ఎనర్జీని కాపాడుకుంటే ఆ ఎనర్జీతో నేను చాలా చేయొచ్చు. ముందు నా డబ్బు నేను కాపాడుకున్నాను అనుకోండి, ఆ డబ్బుతో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ చేసి బాగా పెంచవచ్చు, అప్పుడు అవసరమైన వాడికి ఇవ్వచ్చు. ముందు నేనే వీక్, నేను నా కొడుకు జీవితాన్ని, కూతురు జీవితాన్ని ఏం బాగు చేస్తా కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పుడైనా మీకు కష్టం వస్తే వెంటనే తిరిగి చూసుకోవాలి. నేను ఎట్లా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నానా, నాకు నిద్ర పడుతుందా, నేను తిన్నది అరుగుతుందా, నేను ముందు నా కోసం నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నానా, సూర్య ఉపాసన చేస్తున్నానా, లేకపోతే నేను ఒక 10 నిమిషాలైనా సరే ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నానా, ఒక ప్రాసెస్డ్ థింకింగ్లో ఉన్నానా, నేను నా కెరియర్ గురించో నా ఫ్యామిలీ గురించో ప్రశ్న అడిగితే కరెక్ట్గా నిలబడి చెప్పగలుగుతున్నానా అన్నది ఆలోచించాలి. ఇది ఆలోచిస్తే
లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. చాలామంది ఇచ్చారు, చాలామంది ఎంతసేపు వాడు మారాలండి వీడు నువ్వేంటి. ఒక ఫాదర్ నా దగ్గరికి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. ఏదో ఒకటి చేసి డాక్టర్ గారు మీరు మా వాడు 6 ఫుట్ కంటే హైట్ అయ్యేటట్టుగా చేయండి, మీరు ఏదో ఒకటి చేయండి. ఈయన మాత్రం అలా సన్నగా ఇంతే. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపిస్తాడు. దట్ నేను పొట్టిగా ఉండిపోయాను, నువ్వు పొడుగవ్వాలి. ఇలాగా ఎవరి జీవితాన్ని మార్చేయాలి అనే పిచ్చిలో మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు. అది నిజంగా మానసిక రుగ్మతగా మారుతుంది. మీ పిల్లల్ని మీరు మార్చుతాను తర్వాత ముందు మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు బాగుపరచుకోండి, మీరు బాగా సంపాదించండి. మీరు 20,000 సంపాదిస్తూ మీ పిల్లలు మాత్రం 2 లక్షలు సంపాదించేలా తెలివిగా అయిపోవాలి అనుకుంటే అనుకోవచ్చు, కానీ వాళ్ళ మీద రుద్దలేం, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టలేం, వాళ్ళ మీద ఫోకస్ పెట్టి 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 మీ జీవితం వేస్ట్ అయిపోతుంది. సో మీరు దారి మాత్రమే చూపిస్తారు, ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు అంటున్నా అంటే ఎనర్జీ, మీ ఎనర్జీ వీక్ అయిపోతుంటే మీ పిల్లలు మీ మాట వినరు సరిగదా, తప్పుదారి పట్టి. మీ ఎనర్జీ మీ చేతుల్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్న రోజున మీ లైఫ్ మొత్తం మారడం స్టార్ట్ అవుతుంది. ఒక రోజులో కోర్స్ ఒక రోజులో అవ్వదు. చాలామంది 2 రోజులు ట్రై చేస్తారు, 3వ రోజుకి నాకు మెసేజ్ చేస్తారు, మీరు చెప్పింది చేశాం కానీ అవ్వలేదండి అని. 3 రోజుల్లో ఏది కాదు, మినిమం సంవత్సరం. నేను చెప్పే మార్గములు చాలా కఠినమైనవి, కానీ నా మార్గము ఖచ్చితంగా మీకు సక్సెస్ ఇస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని జీవితాన్ని మారుస్తుంది. చేయండి, పర్లేదు. 1 ఇయర్ అవ్వలేదా, కొంతమంది 2 ఇయర్స్ పట్టచ్చు, బట్ మార్గం మాత్రం ఇదే, సత్యం మాత్రం ఇదే, నిజం మాత్రం ఇదే. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాం, ఇంకో రోజు కలుసుకుందాం.